చపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో టీమిండియా ముందుకు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు తిలక్ వర్మ అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆడాడు. లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ తిలక్ వర్మ మాత్రం తన వీరోచిత పోరాటం కనబరిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ గత 4 టీ20 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారైనా అవుట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. తద్వారా టీ20లో 2 డిస్మిస్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మన్ టీ20లో 2 అవుట్ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో చాప్మన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రైడ్ 31 పరుగులు, స్మిత్ 22 పరుగులతో దూకుడుగా ఆడారు. భారత్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు సాధించగా హర్షదీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా ఒక వికెట్ తీశారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం రాజ్కోట్లో జరగనుంది.